అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. పూర్వాశ్రమంలో ప్రభాకర శర్మ గారు రచించినటువంటి కొన్ని కావ్యాలను స్వీయ రచనలలో స్తుతి ద్వాదశి అనేటువంటిది ఒక దాన్ని మా అక్కగారైనటువంటి నందిబట్ల రాధిక కొన్ని శ్లోకాలు చదువుతుంది. తర్వాత భారతీ తారామాల అనేటువంటి దాంట్లో స్వీయ రచనలో కొన్ని నేను శ్రీమద్దా త్రిపురాచలాంతర గుహా సంవాస సిద్ధేశ్వరం శ్రీ సిద్ధాశ్రమదత్త దేవగురు సంయుక్తశ్చ విశ్వేశ్వరం శ్రీమద్విశ్వగురు ప్రపాలితం సదానంద సేవాశ్రమం శ్రీదత్తాలయవాసినం హృది భజే సద్భక్తకల్పద్రుమం దత్తాశ్రమాలయే సర్వే దేవతానం చ సర్వదా నమస్తేభ్యో నమస్తేభ్యో నమస్తేభ్యశ్చ మంగళం. శ్రీ రుక్మిణీ పాండురంగస్య క్షేత్రం హరే రామ సన్మంత్ర చైతన్యధామం సదా భావనానంద శాంతస్వరూపం హృది భావయేత్ భక్తి విశ్వాత్మమూర్తిం. శ్రీరామపుర శ్రీక్షేత్రే సేవయేత్ సర్వదేవతాః మదనానంద కృష్ణాభ్యాం నిర్మితం సుందరాలయం శైలేశ రఘుప్రాసాదాః సోదరాః గురుసేవకాః ఏతదాశ్రమ సంసేవ్యే నిమగ్నాః సంతి నిర్భరాః సదానంద సమారంభాం మదనానంద మధ్యమాం మాధవానంద పర్యంతం వందే గురు పరంపరం. సీతారామేశ్వర సత్మత్నీం సేవికా నరసాంబికా తాభ్యామర్చిత శ్రీదేవ్యాః వందేహం చ పునః పునః. శ్రీ గురువరా స్వాగతమీశ్వర యోగీశ్వర హారతి గుణమోయతివరా శ్రీ గురువరా స్వాగతమీశ్వర యోగీశ్వర హారతి గుణమోయతివరా రాగద్వేషాది వర్గ భీకరా రసశేఖరా త్యాగాది గుణోన్నతోర్భూసురా తత్వోత్తరా అగణిత ఘనమూర్తి త్రయ సమాహిత సుగుణాగమానంద శుభకరా శ్రీ గురువరా స్వాగతం
భారతికిన్ పవిత్ర జయ భారతికిన్ సురరాజ సేవ్య సద్భారతికిన్ సదా విజయ భారతికిన్ నిగమాగమ మాధ్య శోభారతికిన్ ప్రజాపతి సభారతికిన్ రసగాన గీర్య శోభారతికి ఇచ్చెదను కృతిని భారతి మాలిక అంకితముగన్. దారము లేని హారము నుదారము గాని ప్రియోక్తి జీవనాధారము గాని విద్య నురిదారము తెచ్చడు దుస్సఖత్వము నుద్ధారము గాని బోధ పరధారము కప్రియతత్వమున్ నిరాధారమునైన సాక్ష్యము విదారములై జనునమ్మ భారతి. గంగను గాంచగానే మునుగంగను వచ్చు నిరంతరము వేగంగను యాత్రలన్నీ ఎరుగంగను వచ్చు విభూతి రేఖ సాగంగను మాలదాల్చి తిరుగంగను వచ్చు నివన్ని చేసి నీల్గంగను మిత్తివాత తలుగంగను పించు నిజమ్ము భారతి. మాలను దాల్చవచ్చు జపమాలను వేగమే త్రిప్పవచ్చు నామాలను తీర్చవచ్చు కుసుమాలను స్వామికి పేర్చవచ్చు ధర్మాలను చెప్పవచ్చు నిగమాలను తెలియగవచ్చు నన్ను నీ మాలను సేయు నీ సుగుణమాల నుతింపగలేడు భారతి. తమ్ము నుతించు నిచ్చతో సతమ్ము చూచడివారు పక్షపాతమ్మును పొంది సజ్జన హితమ్ము సల్పనివారు వెర్రి పంతమ్మును చేసి అన్యుల మతమ్ము పూనడివారు ధర్మపాతమ్మును గల్గి పూర్ణ దురితమ్మును పొందెదరమ్మ భారతి. రాలను పూజ చేసిన వరాలను పొందక బోరటంచు బీరాలను పలుకువారు జవరాలను ద్రవ్యపు కాంక్ష చేత బీరాలను సేయువారు వివరాలను తెలియక శిష్టులందు నేరాలను మోప సాధ్యమే తరాలను గాని తరింప భారతి. మాయనగా రమాసతి ఉమాయన పార్వతియౌ విరించి భామాయన వాణియౌ ప్రణవాయన మంత్రమౌను బ్రహ్మాయన ధాత శూలి శరమాయననౌ పురుషోత్తముండు భీమాయన శంకరుండు రఘును మాయయనంగ నిరుంగ భారతి. దానము సేయుదాత యవధానము భక్తి యునర్చు జ్ఞాత యాధానము సల్పు హోత వ్యవధానమునన్ పనిసేయు దూత వాగ్దానము సేయు త్రాత సవిధానముగా పరమాత్మనాత్మ సంధానము సల్పు ధ్యాతయు విధానముగా తర్యింతృ భారతి. కాలము జూడ ఘోర కలికాలము ధూర్త జనంబులిట్టి దుష్కాలము భూమిపైన కలకాదము నిల్చెద మంచు భారీ సత్కాలము పొనడించి చిరకాలము సేతురు పాపముల్ విపత్కాలములోన నిత్యను కాలము వాత నశింతృ భారతి. శాంతము లేకయున్నను ప్రశాంతము లేదు నిరంతరంబు ఆశాంతము నేలునాథుడు శశాంతము కొమ్ము తెచ్చుగాని కోశాంతములోన నుండెడు నశాంతము మున్ను జయింపలేడు దేశాంతము నేల వచ్చిన దశాంతముగాగను నమ్మ భారతి. నీరాజనము గుమ్మురా గిరిజావర నీరాజనము గుమ్మురా సురాసురార్చిత గిరీశ పురహర నీరాజనము గుమ్మురా. తెరువెరుగని నన్ను తీరము చేపర మురళిలు సుతునకు ముదమును కూర్పర కరుణామయనను కావగరారా
అలమరలేలర ఆదుకోర బిర బిర నీరాజ నముగుముర గిరిజావర నీరాజ నముగుముర సారములేని సంసారములోన భారము నీదని భయమే లేదని నీరసించిన పారుని కంగున నీరసించిన పారుని కంగున రారా శుభకర రాజశేఖర హర నీరాజ నముగుముర గిరిజావర నీరాజ నముగుముర జాలమదేలర చంద్రకళాధర పాలనయన కృపామయ శంకర పాలింపుమయ్య ప్రభాకరుణీధర ఆలయ సుస్థిర ఆకునూపురవర నీరాజ నముగుముర గిరిజావర నీరాజ నముగుముర సురాసురార్చిత గిరీశ పురహర నీరాజ నముగుముర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. కొత్తగా అలరించినటువంటి బాగా అలరించి అందరికీ సద్భావాన్ని హృదయం పొంగిపోయే భావాన్ని కలిగించే మహా వ్యక్తిగా ఎదిగారు కాబట్టి చిన్నశివుడి మహాక్షేత్ర పంచదశ 15వ వార్షికోత్సవ సందర్భంగా అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ 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 గోవిందాసు స్వామి వారు, సత్యనారాయణ చిన్నారాయణ గారు మరియు పోతిరెడ్డిపల్లి ట్రస్ట్ సభ్యుల ముందర అవ్యక్తంగా శ్రీ రాధాకృష్ణమూర్తి బాపు గారి సమక్షంలో అవ్యక్తంగా వారి ఇక్కడ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్టే విగ్రహ రూపంలో కూడా ఉన్నారు. వారికి స్వీయ గేయ భావ వాచస్పతి అనేటువంటి బిరుదుతోటి విశేషంగా వారికి ఇచ్చేంత సువర్ణాభరణాలు ఏమి లేకున్నాను. చంద్రుకు నూలుపోగు వలె చిరు కానుక పోతిరెడ్డిపల్లి సంస్థ ద్వారా మొదటిగా అందరికీ గురి చేస్తున్న అందరూ చెప్పచ్చు గట్టిగా. ఈ ముగింపు వార్షికోత్సవ ముగింపు సందర్భంగా శ్రీమద వాసుదేవ శర్మ
ఈ దేవస్థాన నిర్వాహకులందరూ కలిసి అత్యుత్తమమైనటువంటి గురుగారిని స్వామివారి ద్వారా సమర్పింపజేయించారు. అసలు ముఖ్యమైన భావం ఇందులో ఎంతో దాగి ఉన్నదని పండితుల యొక్క కథన. ఏమిటది? స్వీయ గేయ భావ వాచస్పతి. సహజంగా వాచస్పతి అనే పదమునకు సంస్కృత భాషలో బృహస్పతి అని అర్థం. ఏదైనా శుభకార్యక్రమాలు నిర్వహిస్తే మా బృహస్పతి గారు రావాలే, కార్యక్రమాలు వైదిక పౌరాణిక కార్యక్రమాలు చేయించాలి అనే దానికి ప్రతీక. అదొకటి. రెండవదేమిటి? వేదిక మీదకి వారి జననీ జనకులు శాంత వాసుదేవమూర్తి వాళ్ళు కూడా వేదికపైకి వేయించేయవలసినదిగా సభాముఖంగా శాంత జానకిరామ శర్మ గారు కూడా పైకి వేయించేయవలసినదిగా మన వారందరూ కోరుతున్నారు. మరియు ఇలాంటి వాచస్పతి అనే పదం అత్యుత్తమమైంది. అందులో కూడా వాసుదేవ శర్మ గారి యొక్క వాచేది వాచస్పతి అనడానికి అవకాశం ఏర్పడింది. ఇంతేకాదు స్వీయ గేయ అంటే స్వీయ అంటే తన యొక్క రచన అని ఒక అర్థం. తనకు సంబంధింపబడ్డది, తనచే రచింపబడినది అనే ఒక అర్థమే కాగా మరొకటి కూడా ఏముందంటే తమకు సంబంధించిన బంధువర్గము, మిత్రవర్గము, గురుజన వర్గం వారి ద్వారా కూడా విరచింపబడ్డదని కూడా మరొక అర్థం లేకపోలేదు. ఈ గురువు గారైన ఉత్మాభట్ల నరసింహస్వామి బావగారు వారు మాకు బంధుకోటిలో చేరి ఉన్నవారు, మరియు గురుతుల్యం కనుక అలాంటి వారి ద్వారా రచింపబడినది అనడానికి మరొక ఆస్కారం ఉంది. గానము చేయదగిన భావం అనే భావం అంటే అసలు ఇది కేవలం వాక్కుతోనే కాక గానం ద్వారా ఆ రామాయణంలో ఉన్నటువంటి అంతరార్థములను అందరికీ కూడా బహిర్గతంగా తెలిపే ఉద్దేశం. కాబట్టి ఎన్ని విధాలా కలిసి ఉంటే కాక మరొకటి ఏంటంటే అర్ధాంగి యొక్క అర్ధస్వరూపం కొంత భాగం తీసుకోవాలనే ఒక ఉద్దేశం. ఎన్నో కలిగి ఈ స్వీయ గేయ భావ వాచస్పతి అనేటువంటి అత్యుత్తమమైన అర్థ పరంపరనంతా కూడా కొనసాగింపజేయడం జరిగింది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఈ నాందిగా భావించి ముందు ఇలాంటి పురాణ ప్రవచనాలు, రామాయణ ప్రవచనాలు, గాన వైశిష్ట్యములతో సమస్త యావత్ ప్రజానికమంతా కూడా ఆనందించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా తెలంగాణ ప్రజానికమంతా కూడా ముందు హితోధికంగా వీరిని ఆహ్వానింపజేయించుకొని వీరి ద్వారా విశిష్టమైన రసరమ్య భావానంతా కూడా ఆస్వాదించి మరి హితోధికంగా అభివృద్ధి పథంలో పయనించాలనే భావనతో వేదమూర్తుల యొక్క ఆశీర్వాదం, స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం మరియు సభికుల యొక్క సత్సంకల్పం ఇవన్నీ వెరసి ఈ వాసుదేవ శర్మ భవిష్యత్తులో అభివృద్ధి ఉందిగా కానీ సమాభంగా ఆశీర్వాదం. రామచంద్ర భగవానికి ఇంత కార్యక్రమానికి బాధ్య సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినటువంటి ఆయన భార్యకు పతే కాదు, గ్రామానికి పతే కాదు, రాష్ట్రపతి కాదు, దేశపతి, దేశానికే పతి అయినటువంటి శ్రీనివాస శర్మ గారు కన్నడ మృదంగంతో అత్యద్భుతంగా విన్యాసాలు చేస్తూ ఇక్కడ అలరించినారు. వారికి సంస్థ తరఫున యథోచితమైనటువంటి సత్కారం ఒక కుర్చీ తీసుకోండి. చప్పట్లతోటి గట్టిగా
కాదు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి సత్యదేవి గారు ఏం చేయాల్సింది విశేషం. ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక విషయం ఏమిటంటే రామాయణము ఇక్కడ 3 రోజుల పాటు జరిగింది. శ్రీ రాధాకృష్ణమూర్తి బాపు గారి యొక్క ఆశీస్సులతో చక్కగా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు మాస శివరాత్రి చివరి రోజు ఇక్కడనే ప్రారంభమైనటువంటి రామాయణము, ఇక్కడనే హరికథకులైనటువంటి వాసుదేవ శర్మకు బిరుదు ప్రదానము ఇక్కడనే జరిగింది. ప్రారంభమైంది, ఈ సంస్థ ద్వారా ప్రారంభమైంది. ఈ సంస్థ ద్వారా ప్రారంభమైనటువంటి దాంట్లో ఇక్కడనే జన్మించినటువంటి శ్రీ 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 గౌరీభట్ట సత్యనారాయణ చిన్నాయ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఈ యొక్క అంటే పుట్టిన స్థలంలో పుట్టినరోజు వారి జన్మ దినం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఈ యొక్క బిరుదు ప్రదానం అనేటువంటిది ఇవ్వడం, అంటే ఈ పోతిరెడ్డిపల్లి గ్రామస్తులైనటువంటి సత్యనారాయణ చిన్నాయన గారు జన్మదినం జరుపుకుంటూ మరి ఆ యొక్క చిరంజీవిని ఆశీర్వదిస్తూ బిరుదు ప్రదానం చేయడం అనేది విశేషం. శ్రీ 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 గోవిందాశ్రమ స్వామి వారి యొక్క ఆదేశంతో వారి యొక్క ఆజ్ఞ మేరకు 2011లో ప్రతిష్ఠ కంటే ఒక నెల రోజుల ముందుగానే విచ్చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమంలో ఎలాంటి లోపం లేకుండా చక్కగా అద్భుతంగా నిత్యం దైవ సేవ పూజా కార్యక్రమం ఎంతో భక్తితో సహజంగా పూజారులు అర్చకులు ఎక్కడైనా కానీ మొక్కుబడిగా కొన్ని చోట్లలో మొక్కుబడిగా చేస్తారు, డ్యూటీగా చేస్తారు. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అంటే మేము పక్క నుంచి చూసినప్పుడైనా అంటే ఎవరు లేనప్పుడైనా ఉన్నప్పుడైనా భక్తిపూర్వకంగా ఆ సాయినాథుడికి రాముడికి ఈశ్వరుడికి నైవేద్యం పెడుతూ నైవేద్యం స్వీకరించవయ్యా, ఆయనకి ఏదైనా బాధ వస్తే సాయిబాబాకు స్వామి ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమిటి అని ఆ సాయిబాబాతో మాట్లాడుతూ ఆ భక్తిపూర్వకంగా పూజలు చేస్తున్నటువంటి అనిల్ శర్మ గారు ద్వివేది గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థ తరఫున యథోచితమైనటువంటి సత్కారాన్ని చేయవలసిందిగా అయ్యా, మనకు 2011లో విగ్రహ ప్రతిష్ట కంటే ఒక నెల ముందు వచ్చినటువంటి వీళ్ళని రాధాకృష్ణయ్య గారు ఒక రోజు ఏమన్నాడంటే తన మనసు తనివిదీరా మా అమ్మా నాన్నను తీసుకొని వెళ్ళినా ఇక్కడి నుంచి మా అమ్మా నాన్నని ఇక్కడ వదిలిపెట్టి పోతున్నారా నాయన అన్నాడు. కాబట్టి సాక్షాత్తు కాశీ విశాలాక్షి, కాశీ అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వనాథుడు మన దగ్గర ఉన్నారు. కాబట్టి దేవుడు భగవానికి
ప్రాంతం నుంచి వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నాను. ఈ ఊరు అంటే నా కర్మభూమి. అక్కడ జన్మభూమి, ఇది కర్మభూమి. జన్మభూమి ఎంత గొప్ప ఉంటుంది, కర్మభూమి సేమ్ అంత గొప్ప ఉంటుంది. నేను అదే భావనతో ఇప్పటిదాకా 15 సంవత్సరాలు నిండిపోయి నేను ఇప్పటిదాకా అదే భావనతో పూజ చేశాను. నేను డబ్బు ఆశ లేకుంటే గుడిలో నేను ఏం ఆశ ఇప్పటిదాకా పెట్టుకోలేదు. నాకు ఏదైనా పురోహితం కానీ ఇటు కానీ అక్కడ ఏదైనా ఉంటుంది ఆశ. కనుక గుడిలో నేను ఇప్పటిదాకా ఏం ఆశ పెట్టుకోలేదు. ఒక్కటే, నేను అందరికీ సన్మానం, నాకు కూడా అందరు సన్మానం. ఇది నాకు ప్రేమందరికి ఇస్తా, నాకు కూడా అందరు ప్రేమ. నాకు ఒకటే కోరిక, అందరు ప్రేమతో ఉండాలి, మన ఊరు క్షేమంగా ఉండాలి. రోజు పూజ చేసే టైంలో నేను కళ్యాణానికి గ్రామం క్షేమం గురించి అదే సంకల్పం ద్వారా నేను దేవుని పూజ చేస్తాను. ఎవరైనా సుఖంగా ఉంటే నా దగ్గర కారు వచ్చేసి చెప్తే నాకు దేవుడు సాక్షిగా నాకు పెద్ద ఖుషి వస్తుంది. నైనా మంచి అభివృద్ధి అయింది. ఎవరైనా కష్టం వస్తే నాకు కూడా కష్టం వస్తుంది. అందుకే మన రాధాకృష్ణ గారికి మనం ఒకటే ఆశ, ఒకటే ఫలితం రావాలి. అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రావాలి. ఎంత కష్టం పడి ఈ రాధాకృష్ణ బాబు పోయిన తర్వాత నేను బాగా ఇచ్చిన. ఎందుకంటే తెలుసా, ఆయన నాకు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు, రోజు మంచిగా చూస్తారు. కనుక రాధాకృష్ణ గారు శోకవాసం తర్వాత నాకు ఒకటే బాధ వచ్చేసింది. ఇప్పుడు నేను మధ్య నదిలో ఉన్నా, అక్కడ పురోహితం పోయింది, ఇక్కడ ఎట్లయితారో నాకు ఒక బాధ వచ్చేసింది. మళ్ళా బాపు, నేను తండ్రి నాకు అసలు ప్రేమ చేయలే, అంతా రాధాకృష్ణ గారు నాకు ప్రేమ చేసింది. కనుక మన శంకరశర్మ గారు సేమ్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషం, బాగా సంతోషం ఉంది. ఆయన కూడా నాకు సేమ్. కనుక స్వామి తరఫు నుంచి నేను ఆయనకి చెప్తున్నాను, ఆయుధాలు అభివృద్ధి కలగాలి. నా కోరుకోండి ఎంత సంపల్లి గారు అందరూ ఎంత సమర్పడి ఈ పండుగ ఏ విధంగా చేసేది. ప్రతి సంవత్సరం 6 నెలలు ఒకసారి ఇటువంటి పండుగ జరగాలి. నేను కూడా ఎప్పటికీ ముందుంటాను. నేను శంకర శర్మ, నేను అందరికీ సలహాలు ఇస్తే అందరు చేస్తాను. నేను మంచు, చాలా ప్రేమ, చాలా భక్తి ఉన్నది. అందుకే